నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 ఈ సేవా రోడ్డు మంజుసుధా హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. మిత్రులు అడుగుతున్నారు, మగవాళ్లకు 2 బాల్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా టెస్ట్ చేస్తారు అని. మెడిసిన్లో ప్రతి భాగంలో కూడా 3-4 డివిజన్స్ లాగా ఉంటాయి. ఒకటి సిమ్టమ్స్, పేషెంట్ చెప్పడాన్ని బట్టి మనం రాసుకుంటాం. రెండోది సైన్ అంటాం, డాక్టర్ ఎలిసిట్ చేయాలి. మూడోది ఇన్వెస్టిగేషన్స్, పరీక్షలు ఉంటాయి. నాలుగోది వైద్యం ఉంటుంది. సో ఎవరైనా ఒక వ్యక్తి నాకు బాల్స్లో నొప్పి వస్తుంది అని వచ్చాడు అనుకోండి, ఆ బాల్స్ ఉండాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నాయా, వాటి పొజిషన్ నార్మల్గానే ఉందా, హారిజాంటల్గా ఉందా, నిలువుగా ఉందా, సో రెండు ఈక్వల్గా ఉన్నాయా లేవా, ఈ నొప్పి వచ్చినప్పుడు టెస్టికల్స్ పైకి లేవడితే నొప్పి తగ్గుతుందా లేదా, ఆర్కైటిస్ అనే కండిషన్లో అది పైకి లేవడినప్పుడు నొప్పి తగ్గుతుంది. అదే కనుక టెస్టికులర్ టార్షన్ అని ఇట్లా లోపల వడిపోతుంది, అట్లా ఉన్నప్పుడు నొప్పి తగ్గదు. సో ఇట్లా ఇవన్నీ చూసి వీటిని ఇన్వెస్టిగేషన్స్ అంటారు. క్రిమాస్టరిక్ రిఫ్లెక్స్ అని ఉంటుంది. తొడల్లో మీడియల్ వైపు, మధ్యలో వైపు చేత్తో తగిలినప్పుడు ఆ స్క్రోటంలో కొన్ని మూమెంట్స్ వచ్చి పైకి వెళ్ళడం, కిందికి వెళ్ళడం జరుగుతుంది టెస్టికల్స్. సో ఇవన్నీ ఉన్నాయా లేవా అని చూడడాన్ని సైన్స్ అంటారు. సిమ్టమ్, సైన్. తర్వాత ఇన్వెస్టిగేషన్స్. ఏమి ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు? బ్లడ్ టెస్ట్లలో హార్మోన్స్, టెస్టోస్టెరాన్ అనే హార్మోను, తర్వాత ఒకవేళ దానికైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఈఎస్ఆర్, సిబిపిలో న్యూట్రోఫిల్స్ ఎన్ని ఉన్నాయి, లింఫోసైట్స్ ఎన్ని ఉన్నాయి, ఇది క్రానిక్. ఇది ఒక్కొక్కసారి టెస్టికల్స్లో ట్యూబర్క్లోసిస్ అనే వ్యాధి కూడా వస్తుంది. మనకు అందరికీ తెలుసు, దగ్గులు వగేరా ఉన్నప్పుడు టీబీ అని అనుకునేవాళ్ళు ఇదివరకు. కానీ ఇప్పుడు జెనిటో యూరినరీ ట్యూబర్క్లోసిస్ అని ఒక స్పెషల్ కండిషన్ ఉంటుంది. సో అది కిడ్నీలో అయినా ఉండొచ్చు, బ్లాడర్లో అయినా ఉండొచ్చు, టెస్టికల్స్లో కూడా ఉండొచ్చు. ఇంకా లేదా ఎక్యూట్గా సడన్గా ఒకసారి యంగ్ పిల్లవాడికి నొప్పి వచ్చింది. ఎంత నొప్పి వచ్చింది అంటే అతనికి తట్టుకోలేంత నొప్పి వచ్చింది. నా దగ్గరికి ఒక పేషెంట్ని తీసుకొచ్చారు. అతనికి పాపం 2 సార్లు సర్జరీ చేశారు. బాగా నొప్పి వచ్చింది, 2-3 రోజులు మందులు ఇచ్చారు, తగ్గలేదు. అప్పుడు సర్జరీ చేశారు. ఆ వైపు టెస్టికల్ తీసేయాల్సి వచ్చింది, అది నల్లబడి కమిలిపోయింది. తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఇంకో వైపు నొప్పి వచ్చింది. ఆ మొదటిసారి చేసినప్పుడే దాన్ని ఫిక్స్ చేసి ఉంటే కనీసం 2వ టెస్టికల్ అన్నా ఉండేది. సో 2 టెస్టికల్స్ లేకపోవడం వల్ల ఆ పిల్లవాడికి పెనిస్ గ్రోత్ రాకపోవడము, గడ్డాలు మీసాలు లేట్గా రావడము, ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కనుక అది టార్షన్ ఉందా లేదా అనేది కూడా చూసుకుంటాం. సింపుల్గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వచ్చే ఆర్కైటిస్ లాంటిది అయితే మందులు ఇస్తే తగ్గిపోతుంది. అందులోనూ క్యాన్సర్స్ వస్తాయి, టెస్టికులర్ క్యాన్సర్స్ కూడా ఉండొచ్చు. వీటిని మనం ఆల్ఫా ఫీటోప్రోటీను, బీటా హెచ్సిజీ అనే హార్మోన్ టెస్ట్ చేసి అసెస్ చేసుకుంటాం. సో రకరకాలైనటువంటివి ఉంటాయి. సో టెస్టికల్ అనేది మనకు ఊరికే చిన్నగా బయట నుంచి కనబడేదే, కానీ దాంట్లో చాలా వ్యాధులు రావచ్చు. ఏ వ్యాధి అయినా అది ఎక్యూటా, క్రానిక్ అయితే ఎలాంటి వ్యాధి వచ్చింది, ఇలా ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఏంటి, అసెండింగ్ ఇన్ఫెక్షనా, ఒక్కొక్కసారి ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళకు వ్యాధులు అంటుకుంటాయి. ఆ వ్యాధుల వల్ల టెస్టికల్స్ కూడా వాపు రావడము, నొప్పి రావడము, అక్కడికి ఇన్ఫెక్షన్ పోవడం, ఇట్లాంటివి ఎన్నో జరుగుతుంటాయి. కనుక వీటన్నిటిని నివారించుకోవచ్చు. ముందు జాగ్రత్తలు పడండి. ముఖ్యంగా వాలంటీర్స్ 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలకే చెప్పాలి, ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళడం మంచిది కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు రోగాలు వస్తాయని. ఒకప్పుడు ప్రాస్టిట్యూట్స్ అనేవాళ్ళు ఇప్పుడు రెడ్ లైట్ జోన్ అంటారు, లేదా కాల్ గర్ల్ అంటారు. ఏది పేరు ఏదిలా పిలిచినా వాళ్ళు చేసే పనే అది. కనుక మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడం వల్ల వచ్చే నష్టాలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చే వ్యాధుల గురించి విశదంగా 8th క్లాస్ 9th క్లాస్ పిల్లల నుంచి చెప్తూ ఉండాలి. అటువంటప్పుడు సొసైటీలో ఈ ఇన్ఫెక్షన్ రేటు తగ్గిపోతుంది. సార్, ఆ డాక్టర్ గారు మీరు మీ వీడియో చూసాము, వీఆర్ వెరీ హ్యాపీ, ఆ మందు పేరు చెప్పండి అని నన్ను అడగండి. ఇవన్నీ కూడా షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్. పొరపాటున మీరు ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే ఒక్కొక్కసారి హార్ట్ అటాక్లు ఇటువంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఒకవేళ నా నుంచే మందులు రాయించుకోవాలనుకుంటే మీరు టీఎంటీ అనే ఒక టెస్ట్ ఉంటుంది, వాళ్ళు కార్డియాలజిస్టులు చేసిస్తారు, గుండె డాక్టర్లు చేసిస్తారు. ఆ టెస్ట్ చేసుకొని ఆ రిపోర్ట్ పెడితే నేను మందులు రాసిస్తాను, లేదా ఆ గుండె డాక్టర్ గారిని అడిగితే వారు కూడా రాసిస్తారు. కనుక మీకు ఒకవేళ హైదరాబాద్ దాకా రావడం ఇబ్బంది అనుకుంటే మీరే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. మీ గుండె ఈ మందులకు తట్టుకుంటుందా లేదా అనేది వారు టెస్ట్ చేసి ఆ రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ని బట్టి నేనైనా కానీ వారు కానీ రాసిస్తాను.